వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్. ఆదాయం పెరగడంతో పెండింగ్ అరియర్స్ చెల్లింపు వారంలో విడుదల అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే గుడ్ న్యూస్ టు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వెరీ సూన్, పెండింగ్ అరియర్స్ క్లియర్స్. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త. పెండింగ్లో ఉన్న అరియర్స్ బకాయిలను విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఎప్పుడు విడుదలవుతాయో ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క పెండింగ్ బకాయిలన్నీ కూడా త్వరలో విడుదల కావాలి అని అడుగునంతా కూడా ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక పూర్తి వివరాల్లోకి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అరియర్స్ భారీగా బకాయిలు ఉన్నాయి. వాటిని త్వరలోనే విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు ప్రకటించారు. సంక్రాంతి పండుగకు లాభాలు రావడంతో ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తామని ప్రకటన చేశారు. ఇంతకీ ఎవరికి అరియర్స్ ఎప్పుడు విడుదలవుతాయో తెలుసా? దీనివలన ఎవరికి లబ్ధి చేకూరుతుందో అనేటువంటి విషయాల్ని ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతి పండుగ సందర్భంగా బస్సు సేవలను ప్రయాణికులకు అందుబాటులో ఉంచింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సమన్వయంతో బస్సు సేవలను అందుబాటులో ఉంచడంతో ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరింది. రికార్డు స్థాయిలో ఆదాయాన్ని తెచ్చిపెట్టిందని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ జనవరి నెలలో ఒక్క రోజులోనే సంస్థకు వచ్చిన ఆదాయం 3 సార్లు 20 కోట్ల రూపాయలు దాటిందని ఆయన వెల్లడించారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు గారు బాధ్యత నిర్వహిస్తున్న వారు సోమవారం రాజమండ్రిలోని ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ను తనిఖీ చేశారు. బస్టాండ్లో ఆర్టీసీ సేవలు, ఉద్యోగుల పనితీరు, బస్సు సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా సంక్రాంతి ఆదాయాన్ని ద్వారకా తిరుమలరావు గారు వెల్లడించారు. గత 4 ఏళ్ల మాదిరిగానే ఈ ఏడాది సంక్రాంతికి కూడా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేక ఛార్జీలు వసూలు చేయలేదని వివరించారు. అయితే ప్యాసింజర్స్ ప్రైవేటు ట్రావెల్స్ కంటే కూడా తమ ఆర్టీసీ బస్సుల వైపే మొగ్గు చూపడంతో ఆర్టీసీ ఆదాయం గణనీయంగా ఓఆర్ పెరిగిందని వెల్లడించారు. భారీగా ఆదాయం సమకూరడంతో ఆ ఆదాయాన్ని కార్మికులకు పంచుతామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. సంక్రాంతి ఆదాయంతో ఆర్టీసీ ఉద్యోగుల అరియర్స్ బకాయిలను వారం రోజుల్లో క్లియర్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే త్వరలోనే 1200 ఎలక్ట్రిక్ బస్సులను ఏపీఎస్ఆర్టీసీకి రాబోతున్నాయని తెలిపారు. ఆర్టీసీ ఎండీ ప్రకటనతో ఉద్యోగుల్లో అయితే హర్షం వ్యక్తమవుతోంది. ఇదే విధంగా మిగిలినటువంటి ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి ఈ పెండింగ్ బకాయిలను కూడా మొత్తాన్ని కూడా విడుదల చేయాలని ఉద్యోగ పెన్షన్లు అయితే భావిస్తున్నారు. ఏది ఏమైనా త్వరలోనే ఆర్టీసీ వారికి అయితే ఈ పెండింగ్ బకాయిలన్నీ క్లియర్ అవుతాయని వాళ్ళలో సంతోషం అయితే వ్యక్తమవుతోంది.